చాలామంది మీ కుటుంబాల్లో త్రాగుబోతులుగా ఉంటారు కదా. భయంకరమైన త్రాగుడు తాగేసి ఇంటికి వచ్చేసి కొట్టడం, లేకపోతే రోడ్ల మీద భయంకరంగా దొల్లడం, లేకపోతే వాళ్ళకి తెలియకుండానే ఎన్నో చెడ్డ కార్యాలు వారు చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పనా, ఆ త్రాగుబోతుల్లో నువ్వు తాగుబోతు అని ముద్ర వేసిన అనేక మందికి వారు కూడా అనిపిస్తుంది, ఏంటి ఈ దరిద్రమైన తాగుడు నేను వదిలిపెట్టలేకపోతున్నాను అని. ఈ త్రాగుడు వల్లే కదా నా కుటుంబం నాశనం అయిపోతుంది, ఈ వ్యభిచారం వల్లే కదా నా కుటుంబం పడిపోతుంది, నేను చేస్తున్న ఈ దొంగతనం వల్లనే కదా నా కుటుంబం రోడ్డున పడవలసిన అవసరం వస్తుంది, నేను చేస్తున్న ఈ పాపపు క్రియల వలనే కదా నా బ్రతుకుతో పాటు నా కుటుంబ బ్రతుకు, నా పిల్లల బ్రతుకు, నా భార్య నా భర్తల బ్రతుకు నాశనం అయిపోతుంది అని వాళ్ళు కూడా అనుకుంటారు. వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళకు కూడా అనిపిస్తాను. కానీ వారు భయంకరమైన బంధకంలో పట్టబడి ఉన్నారు. తాకూడదు, ఈరోజు అస్సలు తాకూడదు, పని నుంచి వచ్చిన డైరెక్ట్గా ఇంటికి వచ్చేద్దాం, ఎంత కష్టపడినా లేకపోతే ఎక్కడికి వెళ్ళే సరే ఈరోజు అసలు మందు ముట్టుకోకూడదు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తుందంటే అపవాది ఆ మందు వైపుకే, ఆ వైన్ షాప్ దగ్గరికే, ఆ భయంకరమైన త్రాగుబోతు జీవితం వైపుకే తీసుకువెళ్తారు. వాళ్ళు కూడా అనుకుంటారు మానేయాలి, మంచిగా ఉండాలి, బాగా బ్రతకాలి. ఈ మాట వింటున్న అనేక మందికి పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్న మాట, ఒక మాట చెప్పనా, త్రాగుడు మానేయాలి అని అనుకుంటున్నావు, జోదం మానేయాలి అని అనుకుంటున్నావు, వ్యభిచారం మానేయాలి అని అనుకుంటున్నావు, ఆ దొంగతనం మానేయాలి అని అనుకుంటున్నావు, అక్రమ సంబంధం నుండి బయటికి రావాలి అని అనుకుంటున్నావు. కానీ నేను చెప్పను ఒక మాట, నీ వల్ల అవ్వదు. యూ కెనాట్ డూ ఇట్. రాలేవు, నీకు నీవుగా ఆ త్రాగు నుంచి బయటికి రాలేవు, నీకు నీవుగా ఆ వ్యభిచారం నుంచి బయటికి రాలేవు. ఒక్క మాట చెప్పనా, నీ మనస్సును, నీ హృదయాన్ని దేవుని చేతిలో పెడితే హీ కెన్ డూ పాసిబుల్. చెప్పలు కూడా వేసేనా మనం మహిమపరుద్దాం. దాన్ని యేసయ్య మార్చగలడు. నీ వల్ల అవ్వదు, నీ వల్ల ఎంత మాత్రం అవ్వదు. ప్రభువా, ఐ కెనాట్ మేక్ ఇట్ డన్, ఐ కెనాట్ మేక్ ఇట్ వెల్, దీన్ని మారలేకపోతున్నా. నిజంగా హృదయపూర్వకంగా ఆ బానిసత్వపు కట్టు నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే ఐ కెన్ మేక్ ఎ ఛాలెంజ్. దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళు, నీ ప్రభువా నీవు నా త్రాగు నుంచి విడిపిస్తావా, ప్రభువా ఈ అక్రమ సంబంధం నుంచి బయటికి రాణిస్తావా, ప్రభువా ఈ భయంకరమైన దొంగతనంలో బయటకు తీసుకొస్తావా, ఈ భయంకరమైన వ్యభిచారంలో బయటకు తీసుకొస్తావా అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగితే ఆయన మారుస్తాడు, ఆయన చేస్తాడు.